హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో పీరియడ్ పథకంలో ఉన్న ఉపగమాల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అంటే దాంట్లో ఉన్న హెర్బర్ట్ ఉపగమం గురించి, దాని యొక్క ప్రయోజనాల గురించి అయితే తెలుసుకున్నాం. ఈ వీడియోలో మరొక ఉపగమం నిర్మాణాత్మక వాదం, దాని యొక్క భావన గురించి, దాని యొక్క చరిత్ర గురించి, సూత్రాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఇది మనకి బిఎడ్ బోధనా శాస్త్ర అభ్యసన శాస్త్రం 1 నుంచి జీవశాస్త్ర బోధన అభ్యసన శాస్త్రం 1 నుండి 5th చాప్టర్ అన్నమాట. 5th చాప్టర్లో జీవశాస్త్ర బోధనకు ప్రణాళిక రచన. మనం ఫస్ట్ వార్షిక ప్రణాళిక చూసాం, తర్వాత పాఠ్య ప్రణాళిక చూసాం, తర్వాత పీరియడ్ ప్రణాళిక చూసాం. పీరియడ్ ప్రణాళికలో హెర్బర్ట్ ఉపగమం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం తెలుసుకోబోతున్నామంటే నిర్మాణాత్మక వాదం. ఫ్రెండ్స్, ఈ ఛానల్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఏంటంటే మనం ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు, వేరే ఊరు షిఫ్ట్ అయినప్పుడు, లేదంటే మ్యారేజ్ అయిన తర్వాత అత్త వాళ్ళ ఇంటికి వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు, మనం ఎక్కడైనా కూరగాయలు కొనడానికైనా లేదంటే పాలు కొనడానికైనా బయటికి వెళ్ళాల్సిన అవసరత వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎవరినైనా అడిగి తెలుసుకొని అప్పుడు మనం దాన్ని తీసుకోవడానికైతే వెజిటబుల్స్ కానీ మిల్క్ కానీ కొనుక్కోవడానికి వెళ్తాం. అప్పుడు మనకి ఈజీ అవుతుంది. అదే మనం తెలుసుకోకుండా, ఎవరిని అడిగి తెలుసుకోకుండా మనంతటికి మనం వెళ్ళామంటే రిస్క్ పడతాం. ఏ టర్నింగ్స్ తీసుకోవాలి, ఎక్కడ ఏ సైడ్లు ఉంటాయి, ఎక్కడ అమ్ముతారు, అవన్నీ తీసుకోవడానికి చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఎవరైనా అడిగి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం వెళ్ళినప్పుడు చాలా ఈజీగా అవుతుంది, టైం సేవ్ అవుతుంది, రిస్క్ తప్పుతుంది. అదే మన ఏసీటీ ఛానల్ మీకు తెలియజేస్తుంది అనమాట. అంటే మనం బిఎడ్లోకి ఎంటర్ అయిన తర్వాత దాని యొక్క ప్యానెల్ ఎట్లా ఉంటుంది, దాని యొక్క అవగాహన, దాని మీద అవగాహన ఏర్పరచడం కోసం ఏసీటీ ఛానల్ మీకు హెల్ప్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఏసీటీ మీకు ఒక మార్గాన్ని చూపిస్తుంది అనమాట. అంటే మార్గంలో నడవాల్సింది మనమే, కాకపోతే ఏ టర్నింగ్ తీసుకోవాలి, ఎట్లా వెళ్ళాలి, ఎట్లా వెళ్తే మనం సక్సెస్ సాధించగలము అన్నది మాత్రం ఏసీటీ ఛానల్ మీకు తెలియజేస్తుంది. అంటే మనకి టైం సేవ్ అవుతుంది, రిస్క్ తప్పుతుంది. కనుక ఈ ఏసీటీ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఈ ఛానల్లో మనకి మెథడాలజీ క్లాసెస్ ఉంటాయి, కంటెంట్ క్లాసెస్ ఉంటాయి. మన డిఎస్సికి సంబంధించిన బయాలజీ వాళ్ళకి, ఎస్ఏ బయాలజీ వాళ్ళకి సంబంధించిన ప్రతి టాపిక్ ఈ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా అనేకమైన అద్భుతమైన అంటే వివరణాత్మకమైన వీడియోస్ ఈ ఛానల్లో ప్రొవైడ్ చేయబడతాయి. కనుక ఫ్రెండ్స్ గమనించండి, దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా కామెంట్ చేయండి, మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేస్తే తద్వారా నెక్స్ట్ వీడియోస్లో దాన్ని రెక్టిఫై చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. కనుక దయచేసి గమనించండి. నిర్మాణాత్మకవాదం గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. నిర్మాణాత్మకవాదం అభ్యసన సిద్ధాంతాలలో ఒకటైన సంజ్ఞానాత్మక అభివృద్ధి సిద్ధాంతాల్లో ఒక భాగం. అసలు నిర్మాణాత్మక సిద్ధాంతం ఏంటి అంటే, దాని వాదన ఏంటి అంటే, మనం స్టూడెంట్కి జ్ఞానాన్ని అందించడం కాదు, జ్ఞానాన్ని నిర్మించాలి. అంటే వాళ్ళకి ఓన్లీ లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం మాత్రమే కాదు, వాళ్ళ మైండ్లో ఆ జ్ఞానాన్ని అనేది నిర్మించాలన్నమాట. అంటే వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్ కల్పించినప్పుడు వాళ్ళు ఆ జ్ఞానాన్ని నిర్మించుకుంటారనమాట. వాళ్ళ మైండ్లో ఒక నిర్మాణాత్మక జ్ఞానాన్ని ముద్రించడమే ఈ నిర్మాణాత్మక వాదం అన్నమాట. ఇది జ్ఞానం అభ్యసనాల స్వభావాలపై పరిశీలన ఫలితంగా ఏర్పడింది. అనుభవాల ద్వారా విద్యార్థులు తమ అవగాహనను, జ్ఞానాన్ని పెంచుకుంటారని నిర్మాణాత్మకవాదం తెలుపుతుంది. విద్యార్థులు జ్ఞాన నిర్మాణంలో చురుకుగా పాల్గొంటారని, ఈ విధంగా జ్ఞాన నిర్మాణం జరిగేటప్పుడు వారి పూర్వ నూతన జ్ఞానాల మధ్య సంబంధం ఏర్పడేటట్లు ఉపాధ్యాయులు చూడవలసి ఉంటుందని నిర్మాణాత్మకవాదం తెలియజేసింది. అంటే ప్రీవియస్ నాలెడ్జ్ మనం కొత్త నాలెడ్జ్ వాళ్ళకి అందిస్తున్నప్పుడు అప్పుడు వాళ్ళలో ఏర్పడేటువంటి చేంజ్, వాళ్ళ మార్పు, అది మాత్రమే నిర్మాణాత్మకవాదం తెలియజేస్తుంది. నిర్మాణాత్మకవాదం ప్రకారం విద్యార్థులు తమ స్వంత జ్ఞానానికి వారే క్రియాత్మక సృష్టికర్తలు. ఈ నిర్మాణాత్మక వాదంలో ఏంటంటే టీచర్స్ లాగా ఉండరు, ఫెసిలిటేటర్స్గా ఉంటారనమాట. వాళ్ళకి వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళే నిర్మించుకోవడం, వాళ్ళకంతటికి వాళ్ళ జ్ఞానాన్ని సమకూర్చుకోవడం ఈ నిర్మాణాత్మక వాదం యొక్క భావన. అంటే ఇందులో టీచర్స్ ఎట్లా ఉంటారంటే ఫెసిలిటేటర్స్గా ఉంటారు. మనకి నిర్మాణాత్మక వాదాన్ని తెలియచేసింది ఎవరు అంటే జీన్ పియాజే మరియు వైగోట్స్కీ కదా. వీళ్ళు ఏం చెప్పారు అంటే పిల్లవానికి జ్ఞానం అందించడం కాదు,
వాళ్ళంతటికి వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళ మనసులో మైండ్లో నిర్మించుకోవాలి అని వీళ్ళు తెలియజేశారనమాట. అసలు వీటి యొక్క ముఖ్య సూత్రాలు ఏంటంటే, జ్ఞానము నిర్మించబడుతుంది. విద్యార్థులు అభ్యసనం ద్వారా అభ్యసించడం ఎలాగో అభ్యసిస్తారు. అభ్యసనం చాలా చురుకైన ప్రక్రియ. అభ్యసనం ఒక సామాజిక కృత్యం. అభ్యసనం సందర్భానుసారంగా ఉంటుంది. జ్ఞానం వ్యక్తిగతంగా ఉంటుంది. అభ్యసనకు ప్రేరణ ముఖ్యమైనది. అభ్యసనం మానసికమైనది. అభ్యసనానికి తగిన సమయం అవసరం. అసలు నిర్మాణాత్మకవాదం యొక్క చరిత్ర ఏంటి? సంజ్ఞానాత్మక అభివృద్ధి సిద్ధాంతాల్లో ఒకటైన జీన్ పియాజే నిర్మాణాత్మకవాద అంశాలు కనబడతాయి. మానవుల అనుభవాలకు భావనలకు మధ్య ఏ విధమైన సంబంధం ఉంటుందో వివరించారు. ఇదే నిర్మాణాత్మకవాద పరిమాణానికి దారితీస్తుంది. జ్ఞాన నిర్మాణంలో సాంఘిక అంశాన్ని వైగోట్స్కి పరిచయం చేశారు. బ్రూనర్ అభ్యసన సిద్ధాంతాన్ని కూడా మనం నిర్మాణాత్మకవాదంలో గమనించవచ్చు. ఈయన దృష్టిలో అభ్యసనం కృత్యాధారంగా ఉండాలి. అప్పుడే విద్యార్థులు వారి పూర్వ జ్ఞానం ప్రస్తుత జ్ఞానాల కలయికతో కొత్త ఆలోచనలు చేస్తారనమాట. అంటే జ్ఞానాన్ని నిర్మించుకుంటారనమాట. నిర్మాణాత్మక ఉపగమంలో అభ్యసనంలో పైన చెప్పబడిన మనస్తత్వ శాస్త్రజ్ఞులు సిద్ధాంతాలు ఇమిడి ఉన్నాయని చెప్పవచ్చు. నిర్మాణాత్మకవాద ఉపగమనంలో పీరియడ్ పథక నిర్మాణం. ఈ నిర్మాణాత్మక ఉపగమంలో పీరియడ్ ప్రణాళిక ఎలా చేస్తారు? హెడ్వర్డ్ ప్రణాళికలో పీపీ అగారని గుర్తుపెట్టుకోవాలంటే ప్రిపరేషను, ప్రజెంటేషను, అప్లికేషను, జనరలైజేషను, తర్వాత నెక్స్ట్ ఏంటంటే అప్లికేషన్, ఇక్కడ ఏంటంటే అసోసియేషను, నెక్స్ట్ రికాప్చులేషన్, ఇవన్నమాట హెడ్బర్ట్లో. అట్లాగే దీని నిర్మాణాత్మక ఉపగమంలో పీరియడ్ పథక నిర్మాణం ఎట్లుంటుందంటే, నిర్మాణాత్మక ఉపగమంలో పూర్తిగా ఉపాధ్యాయ విద్యార్థుల పాత్రలో మార్పు కనబడుతుంది. నిర్మాణాత్మక ఉపగమం పాటించే తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఒక నిరంకుశంగా నియంతగా వ్యవహరించడు. మార్గదర్శిగా సలహాదారు అంటే ఫెసిలిటేటర్ మాత్రమే ప్రవర్తిస్తాడు. విద్యార్థులకు నేరుగా బోధించడు. అభ్యసన పరిస్థితులు కల్పిస్తాడనమాట. మామూలుగా టీచింగ్ చేయడం కాదు, కానీ వారిలో ఉండి వాళ్ళు చేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేస్తా వాళ్ళకి ఫెసిలిటీస్ని కల్పిస్తూ ఉంటాడనమాట. వాటిలో ఉత్సాహంగా పాల్గొనడం ద్వారా విజ్ఞాన శాస్త్ర జ్ఞానాన్ని విద్యార్థి స్వయంగా తానే నిర్మించుకోగలుగుతాడనమాట. నెక్స్ట్ నిర్మాణాత్మకవాదంలో 5 ఈడు. ఫస్ట్ వన్, పని కలుగు చేయు, ఎంగేజ్ చేయడం. ఉపాధ్యాయుడు కల్పించిన పరిస్థితుల్లో విద్యార్థి పూర్తిగా నిమగ్నమై ఉంటాడు. ఉపాధ్యాయుడు కల్పించే పరిస్థితులు విద్యార్థిని ఆలోచింపచేసేవిగా ఉండాలి. ఈ దశలో ప్రస్తుత జ్ఞానాల మధ్య సంబంధం ఏర్పడడంతో అభ్యసన పరిస్థితులతో చర్య నుండి అభ్యసన ఫలితాలపై ఆలోచన చేస్తాడు. నెక్స్ట్ అన్వేషించు, ఎక్స్ప్లోర్. ఈ దశలో విద్యార్థులకు మూర్త భావనలు ఏర్పడడానికి తగిన పరికరాలను ఉపాధ్యాయుడు సమకూరుస్తాడు. వీటి సహాయంతో విషయ శోధనను విద్యార్థి కొనసాగిస్తాడంటే వాటిని చూసి చెప్పగలగడం. మూర్త భావనలు అంటే మన ఎదుట ఉన్న వాటి గురించి చెప్పడం అన్నమాట. ఈ మూర్త భావనలు వాళ్ళలో ఏర్పడడానికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఉపాధ్యాయుడు వాళ్ళకి ప్రొవైడ్ చేయాలన్నమాట. వివరించడం, ఎక్స్ప్లెయిన్. ఈ దశలో విద్యార్థి తాను కనుగొనిన అంశాలను వివరిస్తాడు. ఉపాధ్యాయుడు ఈ దశలో విద్యార్థి మొదటి 2 దశలలో తాను పొందిన అనుభవాల ఆధారంగా వివరించేటట్లు సహాయం చేస్తాడు. ఈ దశలో విద్యార్థి స్పష్టంగా, క్లుప్తంగా భావనలు, ప్రక్రియలను వివరించాలి. నెక్స్ట్ 4th వన్, విశదపరచు లేదా విస్తరించు లేదా ఎలాబొరేట్. విద్యార్థులు తాము నేర్చుకున్న భావనలను విస్తృతపరచడానికి ప్రయోగాలు, ఇతర అభ్యాసాల ద్వారా ప్రయత్నిస్తారు. నెక్స్ట్ 5th వన్, మూల్యాంకన చేయు, ఇవాల్యుయేట్. ఈ దశలో ఉపాధ్యాయుడు విద్యార్థులు భావనలు అవగాహన చేసుకున్నారో లేదో పరీక్షిస్తాడు. అదేవిధంగా విద్యార్థి కూడా స్వీయ మూల్యాంకనం చేసుకుంటాడు. నిర్మాణాత్మక ఉపగమనం ప్రయోజనాలు. విద్యార్థి అభ్యాసంలో చురుగ్గా ఉంటాడు. ఎందుకంటే టీచర్ ఓన్లీ ఫెసిలిటేటర్ మాత్రమే. అంటే తను ఒక పక్క నుండి వాళ్ళనందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. జ్ఞానాన్ని సంపాదించుకోవడం, జ్ఞానాన్ని నిర్మించుకోవడం మొత్తం వర్క్ స్టూడెంట్ చేసుకుంటాడనమాట. విద్యార్థి జ్ఞానాన్ని తమ సామర్థ్యాల సహాయంతో నిర్మించుకుంటాడు. తానే స్వయంగా జ్ఞానం అభివృద్ధి చేసుకుంటాడు కాబట్టి మర్చిపోడు అనమాట. అనేక ఎగ్జాంపుల్స్ ద్వారా, అనేక ఎక్స్పీరియన్స్ ద్వారా తను జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటాడు. చేయడం ద్వారా నేర్చుకోవడం అంటే డూయింగ్ బై లెర్నింగ్ అన్న విజ్ఞాన శాస్త్ర బోధన సూత్రానికి అనుగుణంగా ఉంటుంది. విద్యార్థి తార్కిక, సృజనాత్మక ఆలోచనలు పెరుగుతాయి. అంటే క్రియేటివిటీ కూడా
అతనిలో డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట. నిర్మాణాత్మక ఉపగమం పరిమితులు ఎక్కువ సమయం పడుతుంది అంతే కదా, వాళ్ళు చాలా టైం తీసుకుంటారు చిన్నపిల్లలు చేయడానికి, చాలా టైం తీసుకుంటారనమాట. బట్ ఎక్కువ సమయం పడుతుందన్నమాట. పాఠశాలలో అభ్యసన వనరులు సమృద్ధిగా ఉండాలి, అంటే వాళ్ళకి ప్రొవైడ్ చేయడానికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ అధికంగా ఉండాలన్నమాట. ఉపాధ్యాయుడు అభ్యసన పరిస్థితులు కల్పించడంలో నేర్పరి అయి ఉండాలన్నమాట. వాటిని ఎట్లా ఆపరేటింగ్ చేయాలి అవన్నీ ఫస్ట్ ఉపాధ్యాయుడు మంచిగా నేర్చుకొని ఉండాలి. ప్రాథమిక తరగతుల్లో ఉపగమాన్ని ఆచరింపలేం. చిన్నపిల్లలకి ఇస్తే వస్తువులు వాటిని అవసరమైన వాటికి ఉపయోగించకుండా అనవసరంగా వాడేస్తూ ఉంటారనమాట. ఉపాధ్యాయునికి పనిభారం ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ పీరియడ్ పథకము సిసిఈ ఉపగమనం, ఇది రేపు చూద్దాం ఫ్రెండ్స్. ఇదంతా నిర్మాణాత్మక ఉపగమంలో మనకి ఈ స్టెప్స్ అనమాట. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. వీటి ఆర్డర్ కూడా అడుగుతారనమాట. ఫస్ట్ ఎంగేజ్ చేయడం, తర్వాత ఎక్స్ప్లోర్, తర్వాత ఎక్స్ప్లెయిన్, తర్వాత ఎలాబరేట్, తర్వాత ఇవాల్యుయేట్ అనమాట. అన్నీ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇది నిర్మాణాత్మక ఉపగమనం గురించి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.